సంక్రాంతి పండుగ అనేది తెలుగు సినిమాలకు పర్ఫెక్ట్ టైమింగ్ లాంటిది. ఈ సీజన్లో విడుదలైన కంటెంట్ సినిమాలకు ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుంది. ఇక విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. విజయనగరం ప్రాంతంలో తొలి వారంలో ఈ సినిమా భారీ వసూళ్లతో టాప్లో నిలిచింది. పండుగ సీజన్ను పర్ఫెక్ట్ గా వినియోగించుకొని వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మరోసారి తమ సత్తాను చాటింది. తొలి వారంలో సంక్రాంతికి వస్తున్నాం విజయనగరంలో 2,21,36,978 రూపాయల వసూలు సాధించింది. ఈ ప్రాంతంలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. సినిమా విడుదలైనప్పటి నుంచి మౌత్ టాక్, ఫ్యామిలీ ఆడియన్స్ ప్రోత్సాహంతో ఈ సినిమాకు తిరుగులేదని చెప్పాలి. ఇక గతంలో విజయనగరం బాక్సాఫీస్ ను శాసించిన రాజమౌళి త్రిబుల్ ఆర్ ఇప్పుడు 2వ స్థానంలో నిలిచింది. ఈ చిత్రానికి మొత్తం 2 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. అలాగే ఇటీవల విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. ఇది టాప్ ప్లేస్ లో ఉంటుందని అందరూ అనుకున్నప్పటికీ సంక్రాంతికి వస్తున్న నెంబర్ 1 స్పాట్ ను దక్కించుకుంది. మంచి వసూళ్లు సాధించి ఇండియా స్థాయిలో భారీ హిట్ గా నిలిచిన ప్రభాస్ కల్కి, బాలీవుడ్, సౌత్ మార్కెట్లలో భారీ వసూలు సాధించిన బాహుబలి చిత్రాలు కూడా ఈ జాబితాలో ఉన్న ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. మరోవైపు రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ విజయనగరం ప్రాంతంలో ₹1 కోటి వసూలు సాధించి ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోయినా సంక్రాంతి సీజన్ ను మొదట్లో బాగానే ఉపయోగించుకుంది. ఇక టాక్ నెగిటివ్ గా ఉండడంతో పెద్దగా వర్కౌట్ కాలేదు.